బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ దూలపల్లి ఎక్స్ రోడ్లో గంజాయి సాగు కలకలం సృష్టించింది. స్వస్తిక్ స్టీల్ గోడ ఆవరణలో బీహార్కు చెందిన సెక్యూరిటీ గార్డ్ వికాస్ గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. సెక్యూరిటీ గార్డ్ గంజాయి మొక్కలను పెంచి సొంతానికి వాడుకుంటున్నాడా లేదా అమ్ముతున్నాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు గంజాయి మొక్కలను నిర్వీర్యం చేశారు. హైదరాబాద్ దూలపల్లి ఎక్స్ రోడ్లో గంజాయి సాగు కలకలం సృష్టించింది. స్వస్తిక్ స్టీల్ గోడ ఆవరణలో బీహార్కు చెందిన సెక్యూరిటీ గార్డ్ వికాస్ గంజాయి మొక్కలను పెంచుతున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, హైదరాబాద్ నగరంలో గంజాయి మొక్కలు పెంచుతున్న బీహార్ చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ ఇటు డిటిఎఫ్ పోలీసులు సంయుక్తంగా సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ పిఎస్ పరిధిలోని దూలపల్లి రోడ్డు వద్ద ఈ దాడి అర్ధరాత్రి సమయాన దాడులు నిర్వహించారు. దాడులు చేసిన క్రమంలో బీహార్ చెందిన సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి వికాస్ గత 6 నెలల నుంచి కూడా స్వస్తిక్ స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం అక్కడ స్టీల్ గోదాం ఏదైతుందో గోదాం పరిధిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అయితే పరిధిలో స్వస్తిక్ స్టీల్ గోడ ఆవరణలోనే గంజాయి మొక్కలు పెంచుతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కొంత ఈ మొక్కలు వాసన రావడంతో వాటిని పసిగట్టి పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో సమాచారంతో పక్క సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి మొక్కలకు సంబంధించి కూడా వీటన్నిటి కూడా నిర్వీర్యం చేశారు. దాదాపు గంజాయి మొక్కలన్నీ కూడా 5 కేజీలకు పైగా ఉంటుందని కూడా ఎక్సైజ్ అధికారులు అయితే చెప్తున్నారు. మొక్కల పెంపకం సంబంధించి బీహార్ చెందిన వికాస్ అతన్ని హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా అతన్ని ఏదైతే దీని గురించి వివరాలు అడుగుతూ గంజాయి మొక్కలకు సంబంధించి విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చారు, మొక్కలు పెంచుతూ ఎందుకు వాడుతున్నారు, ఎవరికి సప్లై చేస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి వికాస్ అడగా గంజాయి మొక్కలు నేనే పెంచుతూ సొంతంగానికి వాడుకుంటున్నాను, మత్తు కోసం యూజ్ చేస్తున్నాను, సిగరెట్ క్రమంలో బీడీ క్రమంలో వచ్చి యూజ్ చేస్తున్నానంటూ కూడా వికాస్ తెలిపారు. దీంతో వికాస్ పై కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి మొక్కలకు సంబంధించి విత్తనాలతో పాటు ఇంకా ఎవరెవరు బీహార్కు చెందిన వ్యక్తులు ఇలా మొక్కలు పెంచుతున్నారు, పెంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ అమరేందర్.